హలో అందరికీ. నేనైతే ఎక్కడున్నానో తెలిసిపోయింది కదండీ! ఎంత ప్లెజెంట్‌గా చాలా అంటే చాలా ఫ్లవర్స్‌తో, గ్రీనరీతో, పక్షుల అరుపులతో చాలా సైలెంట్‌గా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది కదండీ! చాలా అంటే చాలా బావుంది కదా! సో, ఇక్కడొచ్చేసి నేను నర్సరీకైతే వెళ్ళానండి. ఎందుకు వెళ్ళాననేది కూడా చెప్తాను. ఇంట్లోకైతే కాదులెండి. ఇంకా రెస్టారెంట్‌ని కూడా కొంచెం గ్రీనరీగా ఒక మంచి ఆంబియన్స్ క్రియేట్ చేద్దాము అనుకోని, కొన్ని ప్లాంట్స్ తీసుకొని అక్కడ అరేంజ్ చేద్దాము అని ప్లాను. సో, వాటి కోసమే ఇక్కడికైతే వచ్చాను. నేను అనుకున్న ప్లాన్స్ అయితే ఇక్కడ నాకంత దొరకలేదు. ఇంక సరేలే అనేసి ఇంకెలాగో వచ్చాము కదా! అనేసి కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొని నేనైతే ఇంకా రెస్టారెంట్‌కైతే వచ్చాను. అవి ఎక్కడెక్కడ పెట్టాను అదంతా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫైనల్‌గా అన్ అన్ని చెట్లు నేను తీసుకున్న చెట్లు అన్నీ మొత్తం అక్కడ సర్దేశానండి. సర్దేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో అనేది కూడా మీరు లాస్ట్ వరకైతే చూసేసి నాకొక మంచి కాంప్లిమెంట్ అయితే ఇవ్వండి. సో, ఇక్కడ ఫిట్ చేస్తున్నదొచ్చేసి మనకు బ్యాటరీసు, ఇన్వర్టర్స్ అవన్నీ ఉంటాయి కదండీ! కరెంట్‌కి సంబంధించి అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారు. సో, అరేంజ్ చేసిన తర్వాత ఇంకది ఎంప్టీగా ఉండిపోయింది. దాని మీద ఏమన్నా పెడదాము అనుకున్నాను. సో, అలానే ఉంచేస్తే నాకెందుకో నచ్చలేదు. అందుకనేసి ఎలాగైనా ఆ ప్లేస్‌ని మనం యూజ్ చేసుకోవాలి, వేస్ట్ కాకుండా ఉండాలి అనుకుంటే, ఇంకా దాన్ని వేస్ట్ చేయకుండా దాని మీద కొంచెం బెడ్‌లాగా అయితే మేమైతే వుడ్ వర్క్ వాళ్ళని అడిగి బెడ్‌లాగా అయితే చేపిచ్చాము. అదే ఇక్కడ వాళ్ళైతే ఫిట్ చేస్తున్నారు. ఎందుకంటే, మనం కూర్చుండేదానికైనా యూజ్ చేయొచ్చు కదా! అనేసి వెయిట్ చేసేవాళ్ళు ఆర్డర్ పెట్టుకొని, ఇంకా ఇప్పుడు మన బిజినెస్ అనేది కొంచెం కొంచెం ఇంకా గ్రో అవుతుంది కదండీ! ఆ స్విగ్గీ కానివ్వచ్చు, జొమాటో కానివ్వచ్చు, వచ్చిన వాళ్ళు కూడా మనకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకు కూడా కంఫర్టబుల్‌గా మంచిగా పైన కదండీ సెకండ్ ఫ్లోర్ కాబట్టి బాగా చల్లగా చాలా బాగుంటుంది. సో, అందుకనేసి వాళ్ళకి తగినట్టు ఒక మంచి యాంబియన్స్ క్రియేట్ చేస్తే అక్కడ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఆ బుద్ధుడు బ్యాక్ సైడ్ పిక్స్ అందుకు తీసుకుంటూ ఉన్నారు. మేమైతే అది గమనించాము. సో, అలాగే జస్ట్ అలాగే ఉంచే కంటే ఇంకా కొంచెం గ్రీనరీ అనేది యాడ్ చేస్తే ఇంకా సూపర్‌గా ఉంటుంది కదా! అనేసి మేమైతే ఈ ప్లేస్‌నైతే ఇలా అరేంజ్ చేద్దాము అనుకున్నాము. సో, ఫైనల్‌గా ఎలా ఉంది అనేది కూడా లాస్ట్ వరకు చూసేసి నాకైతే చెప్పేసేయండి. సో, ఫైనల్‌గా ఇదైతే ఇంక ఈవినింగ్ స్టార్ట్ చేశామండి. ఈవినింగ్ తెచ్చుకొని ఇంకా అంత మంచిగా చేసుకుంటున్నాం కదా! ఫైనల్‌గా నైట్ వ్యూ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను లాస్ట్‌లో. చాలా బాగుంటుంది. మీరు కూడా చూసేద్దురు. సో, ఇక్కడొచ్చేసి ఇంకా మేము కూర్చుండే దగ్గర కూడా కొంచెం గ్రీనరీ యాడ్ చేద్దాం అనుకోని ఇక్కడ క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను. కొన్ని అయితే ఇంకా ఉన్న వాటితోని నేనైతే ఇలా అరేంజ్ చేస్తున్నానండి. ఎస్పెషల్‌గా వీటి కోసం అంటూ ఒక ప్లాంట్స్ తప్ప ఏమే గాని మేము డబ్బులనేది పెట్టి తీసుకొని రాలేదు. సో, చూడాలి. ఇంకా ఏమైనా మార్పులొస్తే అప్‌కమింగ్ వీడియోస్‌లలో చూపిస్తూ ఉంటాను కదండీ! ఇంకా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా ఇంట్లో కన్నా నేను ఎక్కువ ఇక్కడే టైం అనేది గడిపేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ తోడుగా ఉంటుంది కదా! అనేసి. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తున్నా ఆహ్
ఆ వాల్ క్లాక్ వచ్చేసి చాలామంది అయితే అడిగారండి. ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? అనేసి పర్టిక్యులర్‌గా వాటి పిక్స్ కూడా తీసుకొని ఎళ్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. క్రెడిట్ అంతా కూడా మా మరిది గారికే చెందాలి. ఎందుకంటే తనే ఈ వాల్ క్లాక్ అనేది సెలెక్ట్ చేసుకొనొచ్చి అక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అక్కడైతే పెట్టాడండి. సో, నిజం చెప్పాలంటే ఆ వాల్ క్లాక్ వల్లనే ఇక్కడ ఈ ఏరియాకంతా కూడా మాకు మంచి లుక్ అనిపిచ్చింది. చాలామంది పిక్స్ కూడా తీసుకెళ్లారు. ఇది మేము లోకల్ షాప్‌లోనే తీసుకున్నామండి. మా రెస్టారెంట్ పేరే మయూరి కాబట్టి మయూరి అంటేనే నెమలి కదండీ! అలా డిజైన్ వచ్చేటట్టుగానే అనుకోకుండానే అదే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టాము. తర్వాత మేము ఆలోచన చేస్తే అనుకోలేదన్నమాట. మయూరి అంటే నెమలి కదా అన్నట్టు మేము అస్సలు అనుకోలేదు. డిజైన్ నచ్చి ఇక్కడికైతే తీసుకొనొచ్చాము. ఫైనల్‌గా మా పేరుకు తగ్గట్టుగానే మా వాల్ క్లాక్ కూడా అలా అలా సెలెక్ట్ అయిపోయిందనమాట. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట ఆ క్లాక్‌కైతే. సో, ఇంకా ఇక్కడొచ్చేసి మొత్తం కూడా నేను ఇక్కడ తుడిచేస్తూ ఉన్నాను. సో, ఇలాంటివన్నీ నాకెంత ఇంట్రెస్టో నాకు సపోర్ట్ చేయడానికి, నాకు ఎంకరేజ్ చేయడానికి మా మరిది గారు కూడా నాకు అంతే హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో, మా ఆయనని అడిగితే మీ వదిన, మీ మరిది మీరిద్దరు ఏమన్నా బండి, ఏమన్నా చేయండి అనేస్తాడనమాట. ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉంటాడు. సో, ఇక్కడ ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నర్సరీకి కూడా మేమిద్దరమే వెళ్ళాము. అక్కడ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాము. అన్నీ కూడా ఆర్డర్‌లో పెట్టేసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కూడా నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టడానికి ఇక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది అనేసి ఇక్కడ మేమైతే డిస్కషన్ చేసుకుంటూ ఇలా అయితే పెట్టేస్తూ ఉన్నాము. సో, ఇవన్నీ కూడా మా బిజినెస్‌కి సంబంధించిన బుక్స్ అనమాట. ఇవి ఏ రోజుకి ఆ రోజు ఖర్చులు ఎంతైనాయి ఇంకా అవన్నీ ఉంటాయి కదండీ! ఇంక బిజినెస్ చేస్తుంటే ప్రతిదీ కూడా మేము నోట్ చేసుకోవడం మాకు ముందు నుంచి ఉన్న అలవాటేనండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ సెల్ఫ్‌లో అయితే మాకన్నీ ఓపెన్ సెల్ఫ్సే ఉంటాయండి. ఇవన్నీ అయితే నేను చూపియలేదు. ఇంకా నెక్స్ట్ ఇంక లోపల వచ్చేసి కూడా ఒక ప్లాంట్ అయితే పెడదాం అనుకున్నాము. మేము కొన్ని ప్లాంట్సే తెచ్చుకునేదాన్ని పెట్టలేదు. ఎప్పుడైనా తెచ్చి పెట్టినప్పుడు చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక సైడ్‌కు మాకు ఇలా విండోస్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా నేను మంచిగా ఒక బ్లైండ్స్ కానివ్వచ్చు అలాంటివి పెట్టేద్దాము అని అనుకున్నాను. ఇంకా వాటికైతే టైం రాలేదు, చూడాలి. ఇంకా జస్ట్ అయితే ఇంకా ఆ విండోలో వచ్చేసి ఇంకా వీళ్ళు బాటిల్స్ అవన్నీ పెడుతూ ఇంకా ఏవేవో పెట్టేసి మెస్సీగా చేసి పెట్టారు. ఇంకా అదంతా క్లీనప్ చేసేసి నేనైతే ఒక 2 ప్లాంట్స్ అయితే పెట్టాను. నేను అక్కడే కూర్చుంటాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్‌గా ఇలా అయితే ఉందండి. ఇంకా బయట కూడా అంతా మొత్తం సెట్ చేశాము. ఇక్కడ వచ్చేసి మా మయూరి హోటల్‌కి సంబంధించి స్కానర్ అండి. అంటే ఇది స్కామ్ ఫర్ మెను అండి. ఇక్కడ గూగుల్‌లో వెళ్ళి స్కాన్ చేస్తే మెను అనేది మనకు సెల్లులలోనే ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా అది తెలియని వాళ్ళకు ఇక్కడ మెను కూడా అందుబాటులో అయితే పెట్టాము. ఇక్కడ 2 ప్లాంట్స్ అయితే పెట్టాము కదండీ! అటు సైడ్ మా హస్బెండ్ అయితే కూర్చున్నాడు సీట్‌లో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బ్రాండ్ పేరు వచ్చేటట్టుగా ప్యాకింగ్ అందుకు చేసేదాన్ని కూడా బాక్సులు అవన్నీ కూడా ఈడైతే పెట్టేశాము. ఫైనల్‌గా లుక్ అయితే నైట్ లుక్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది కదండీ!